హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నవరాత్రులు, గణేష్ నవరాత్రుల్లో రెండవ రోజైన ఈరోజు నేను స్వామివారికి నైవేద్యం కోసం పులిహోర అయితే చేశానండి. ఇది మామిడికాయ పులిహోర, పచ్చి మామిడికాయ తురుముతో పులిహోర అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ పులిహోర నేను ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో అయితే లేట్ చేయకుండా చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా వీడియోని అయితే, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నా ఛానల్ అయితే బాగా ఆదరిస్తున్నారండి. కానీ వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కనీసం రోజుకొక 10 మంది అయినా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ అయితే ఇంకా తొందరగా గ్రోత్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఏదో ఒకళ్ళో ఇద్దరు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ఓకే ఫ్రెండ్స్, మనకు కమ్మని పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. సారీ, నిమ్మకాయ అంటున్నా, నేను మామిడికాయ పులిహోర అయితే చేశాను కదా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు నేను దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. రైస్, అన్నం వండుకొని రైస్ పెట్టేశాను. మామిడికాయ తురుము అండి, ఇది మామిడికాయ తురుము. 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా పులిహోర అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేగిన తర్వాత కొంచెం పోపు దినుసులు అండి, తాలింపు గింజలు. ఈ పచ్చిమిర్చి 4 తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, వీటిని అయితే ఘాట్లు పెట్టుకొని చిన్నగా మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు పేలుతాయండి. అందుకని వీటిని కొంచెం ఘాట్లు పెట్టుకొని అయితే వేసేసుకుందాం. ఇంట్లో ఎండుమిర్చి కూడా రైస్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, రెమ్మ కరివేపాకండి. పోపు చక్కగా మొత్తం ఎర్రగా వేగిపోయింది. పోపు ఎర్రగా వేగిన తర్వాత ఇందులో జస్ట్ 1 పించ్ కొంచెం మెంతిపిండి, ఇది కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంగువ ఫ్లేవర్ మాత్రం పులిహోరలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపులోనే నేను ఈ మామిడికాయ తురుము అయితే వేసుకుంటున్నాను, పచ్చి మామిడికాయ తురుము. ఇది మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకుందే, కానీ కొంచెం ఆయిల్లో మాత్రం ఫ్రై అయితే ఇప్పుడు మంట కొంచెం తగ్గించి ఒక 2 నిమిషాలు అయితే ఈ మామిడికాయ తురుము కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు దించే ముందు ఇంకో రెమ్మ కరివేపాకు అయితే వేసుకుంటున్నా. కొంచెం పచ్చిగా ఉంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కాబట్టి.
ఆల్మోస్ట్ మనకు మామిడికాయ గుజ్జు కూడా ఫ్రై అయిపోయిందండి, వేగిపోయింది. జస్ట్ అది పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీన్ని దింపి మనం రైస్ అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ రైస్ అయితే కొంచెం కొంచెం ఈ పోపులో వేసి ఈ పోపు మొత్తం రైస్కి పట్టేలాగా అయితే కలుపుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, మనకు కమ్మని మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. గణేష్ నవరాత్రుల్లో 2వ రోజైన ఈరోజైతే నేను స్వామివారికి ఇష్టమైన ప్రసాదాల్లో స్వామివారికి నైవేద్యం కోసం అయితే ఈ మామిడికాయ పులిహోర చేశాను. మనకు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందామండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. నేను ఉప్పు చూడకూడదు కాబట్టి ఉప్పు అయితే కరెక్ట్గా అయితే సరిపోద్ది ఫ్రెండ్స్. నేనైతే చూడను అసలు ఎప్పుడూ కూడా. కానీ మనం స్వామివారికి ప్రసాదం నివేదన ఇచ్చిన తర్వాత మాత్రమే మనం చూడగలం కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవడమే. ఓకేనా, ఇప్పుడు దీన్ని అయితే మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మన మామిడికాయ పులిహోర అయితే స్వామివారికి ప్రసాదం కోసం అయితే నేను చేశాను, రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా వీడియోని అయితే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.